జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈరోజు హనుమకొండ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు తాడెం రాజేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథులు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ జాడి రామరాజు మరియు ఎస్సీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం మహేందర్ పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ జాడి రామరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భాగంగా భారతదేశ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్లు తమ గవర్నమెంట్ వచ్చాక రిజర్వేషన్లు రద్దు చేస్తామని దేశ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడిన కారణంగా భారతదేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. పార్టీ నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో భారతదేశ చట్టాలపైన కానీ ఎస్సీ వర్గీకరణ పైన కానీ దళిత బహుజన రిజర్వేషన్ల పైన అనేకమైన అబద్ధ ప్రచారాలు చేస్తున్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఉండడం ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా బీజేపీ పార్టీ దళిత మోర్చా హన్మకొండ ఇన్ఛార్జిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకసారి మనం ఆలోచించాలి. 1952 నుండి ఈ రోజు వరకు దళిత బహుజన వర్గాల ఓట్లని ఓటు బ్యాంకుగా మార్చుకొని అనేక లబ్ధులు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి నుండి నేటి వరకు అవకాశం దొరికినప్పుడల్లా రాజ్యాంగాన్ని మార్చడము అనుడు లేకపోతే ఏదో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుతో పట్టించి రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప ఆదివాసి దళిత బహుజన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ పైన మేము అబండాలు వేయడానికి కాదు, మేము నిజ నిజాలు తెలియపరుస్తూ ఉన్నామన్నది మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మహిళా బిల్లుని నిండు పార్లమెంటు సభలో ఆ రోజు మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెబితే అంబేద్కర్ గారిని కించపరిచి రాజీనామా చేసినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నుండి నేటి మునిమనుమడు రాహుల్ గాంధీ వారికి ఆదివాసి దళిత బహుజన వర్గాల పైన ఎటువంటి ప్రేమ లేదు, కానీ వాళ్ళ ఓట్లు మాత్రము దండుకోవడానికి చూస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అమెరికా పర్యటనలో ఏ విధమైన మాటలు మాట్లాడిండో అవి వెనక్కి తీసుకొని భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పే అంతవరకు భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అనేకమైన నిరాహార దీక్షలు కానీ ధర్నాలు కానీ దిష్టి బొమ్మలు తగలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తుంది.